ఉయ్యాల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళకి నవ్వులు ఇచ్చామా మనం? ఇచ్చాం. మరి ఇప్పుడు మనం నవ్వులకు కొంచెం దూరం అయ్యాము. ఇప్పటికే స్కూళ్ళలో ఆనందానికి సంబంధించింది అసలైంది ఏది ఉందో అది దొరకడం లేదు. అందుకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు నేను ఇక్కడికి వచ్చి అసలైనది మీకు ఇచ్చానా? ఏమీ జరగనే కాక మనం బాగా కష్టపడి చదివిన తర్వాత మార్కులు 100కి 40 రాని, 60 రాని, 80 రాని, ఎన్ని వచ్చినా సరే ఆనందం మాత్రం మన జన్మ హక్కు. ఆనందంగా మనం ఉండగలం. ఆనందంగా ఉంటేనే ఇప్పుడు 40 వస్తే ఇంకోసారి కష్టపడి 60 తెచ్చుకోగలుగుతాం. కాబట్టి అందరూ కుడి చేతి పిడికిలు బిగించి చెప్పండి, ఆనందం నా జన్మ హక్కు. ఇంకొకసారి మళ్ళొకసారి. సభాష్. ఆనంద తాండవం బాగుందా? రోజు మీకు ఆనంద తాండవం కావాలా? మీరు ఆనంద తాండవం వేయాలంటే మీరు ఎవరిని అడగాలి? అడుగుతారా మీ ప్రిన్సిపాల్ సార్ని? మీ హెడ్ మాస్టర్ గారి పేరు ఏం పేరు? ఓకే. మీ ఉపాధ్యాయులందరిలో చక్కగా చిరునవ్వుతో ఎవరు పాఠాలు చెప్తారు? రమాదేవి. ఓకే. ఏదులే అమ్మ, ఏవో కొన్ని పేరు చెప్పారు, చెప్పొద్దు. సో అలా పిల్లలు అన్నీ గమనిస్తూ ఉంటారు, పిల్లలకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. సో ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత ఆనంద తాండవం మళ్ళొకసారి కావాలా మీకు? ఎంతమంది కావాలంటున్నారు? 2 చేతులు పైకెత్తండి మంచిగా. ఎంతమంది కావాలంటున్నారు? సభాష్. ఇప్పుడు బాయ్స్ వెనక్కి వెళ్ళండి, గర్ల్స్ ముందుకు రండి. చిన్న స్టోరీ చెప్పిన తర్వాత ఆనంద తాండవం వేద్దాం. అందరూ కూర్చోండి, ఒకసారి కూర్చోండి. జై గురుదేవా, 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 జై గురుదేవా. వెరీ గుడ్. ఓకే. చేతిలో ఏం పెట్టాలి? చిన్ముద్ర. వెనముక ఎలా ఉండాలి? ముఖంలో ఏముండాలి? నేను ఎట్ట గుర్తు చేస్తానో ప్రతి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఇలాగే గుర్తు చెయ్యా. ఉపాధ్యాయులు చెప్పాలి ఆ మాట. వాళ్ళు కూడా చెప్పారులే, మీరు చెప్పిన సౌండ్లో వాళ్ళ సౌండ్ కూడా మిక్స్ అయిపోయింది. ఓకే. సో ఒక ఊరిలో ఒక శిల్పి ఉన్నాడు. నడుచుకుంటూ వెళుతూ చిన్నముద్ర పెట్టుకొని వెన్నెమ్మ కొట్టారు నిటారుగా ఉంచి చిరునవ్వుతో చూడండి, నా వైపు మంచి స్టోరీ చెప్తున్నా. ఒక ఊరిలో ఒక శిల్పి ఉన్నాడు. పెద్ద బండరాయి దొరికింది. ఆ బండరాయిని 2 ముక్కలు చేశాడు. ఒక బండ మీద కూర్చున్నాడు, 2వ బండ నిల్చోబెట్టాడు. ఉలి తీసుకొని కొడుతూ ఉన్నాడు. టాక్ 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 కొడుతున్నాడు. 9 నెలలు కొట్టాడు. అది బాధపడుతూ ఉంది. నన్నే ఎందుకు కొడుతున్నాడు? అది సుఖపడతా ఉంది మంచిగా, దాని మీద కూర్చున్నాడు, దానికి ఏ నొప్పి లేదు అని అది బాధపడుతుంది. ఇదేం చేస్తుంది? అయిపోయావు, నిన్నైతే కొట్టుడే కొట్టాడు, నా పైన కూర్చున్నాడు, నీకేమో నొప్పి అవుతుంది, నాకెంత హాయిగా ఉందో అని చెప్పేసి సంబరపడుతుంది. 9 నెలలు కొట్టిన తర్వాత అందమైన కృష్ణుని విగ్రహం తయారైంది. ఊళ్ళో వాళ్ళు వచ్చారు, చూస్తారు, అబ్బా కృష్ణుని విగ్రహం ఎంత బాగుందని మంచి గుడి కట్టారు, ప్రతిష్ట చేశారు. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు. ఒక చేతిలో దండ, ఒక చేతిలో కొబ్బరికాయ తీసుకొని. దండ ఎవరికేస్తారు? కృష్ణుడికి. కొబ్బరికాయ ఏం చేస్తారు? పాదాల దగ్గర ఉన్న బండరాయికి. పాదాల దగ్గర ఏ బండరాయి ఉంది? ఏదైతే సుఖపడిందో, దేని మీద అయితే కూర్చున్నాడో దాని దగ్గర పాదాల దగ్గర వేశారు. అప్పుడు ఆ బండరాయి మొత్తుకుంటా ఉంది, వామ్మో వాయో అని. నిన్నైతే ఒక్కరే కొట్టారు. ఎంతమంది కొట్టారు? ఆ ఒక్కరు కూడా ఎలా కొట్టారు? సున్నితంగా అలా అలా కొట్టారు. వీళ్ళెంటతో కొడుతున్నారు? కొబ్బరికాయతను చదువుతున్నారు గట్టిగా, ఒక్కొక్కరు 3 సార్లు. ఊరంతా. ఒక్కరోజేనా? రోజునా? రోజు దెబ్బలే దెబ్బలు. అర్థమైందా?
దానికి ఎప్పుడైనా పూజలు అందుకునే అదృష్టం ఉందా? దాని బతుకంతా దెబ్బలే దెబ్బలు. విన్నారా స్టోరీ? అర్థమైందా? చిన్న ప్రశ్న అడగనా ఇప్పుడు? ఆ బండరాయి లాంటి జీవితం కావాలా, ఆ కృష్ణుడు లాంటి జీవితం కావాలా? ఎంతమంది కావాలంటున్నారు కృష్ణుడు లాంటి జీవితం? చెయ్యెత్తారు కానీ ఆనంద తాడవం చేసేటప్పుడు చూసినా కొంతమంది సగం సగమే చేశారు. వాళ్ళు బండరాయి లాంటి జీవితం కోరుకున్నట్టు. ఇప్పుడు చెయ్యెత్తారు కానీ అప్పుడు చేయటం సగమే చేశారు. ఈ చెయ్యెత్తింది లెక్కకు వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ ఆ సమయంలో నువ్వు చేసింది లెక్కకు వస్తుంది. ఆ సమయంలో చేసిందే లెక్కకు వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఒక శిల్పి ఎలా అయితే బండరాయిని చెక్కాడు, మీ అమ్మ నాన్నలు మీ ఉపాధ్యాయులు అందరూ కలిసి మిమ్మల్ని చెక్కుతున్నారు కృష్ణుడి విగ్రహంగా మారాలని. చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, చేయి దించండి, చిన్న ముద్ర పెట్టండి. టక్కున చిన్న ముద్ర పెట్టాలి. నేనేదైనా అడిగానప్పుడు చేయి పైకెత్తాలి, టక్కున మళ్ళీ నా మాటలు వినేటప్పుడు చిన్న ముద్ర పెట్టుకోవాలంతే. అది అలవక. బండరాయిలో నుంచే కృష్ణ విగ్రహం బయటకు వచ్చిందా? బయట ఎక్కడి నుంచైనా వచ్చిందా? ఎలా? బండరాయి నుంచి. నీలోనే ఒక స్వామి వివేకానందుడికి ఉన్న శక్తి ఉంది, ఒక సుభాష్ చంద్రబోస్కు ఉన్న శక్తి ఉంది, ఒక ఝాన్సీ రాణికి ఉన్న శక్తి ఉంది. ఒక దైవంలో ఏ శక్తి ఉన్నాయో, ఒక భగవంతుల్లో ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులు మనందరిలో ఉన్నాయి. అవి బయటకు రావడానికి బండరాయి చుట్టూ ఉండకూడదు. ఎలా శిల్పి తొలగించి వేస్తాడు, అలాగే కొన్ని దుర్లవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మా నాన్నలు తొలగించి వేస్తారు, ఉపాధ్యాయులు తొలగించి వేస్తారు. అలా దుర్లవాట్లను వదిలేయాలి కదా. ఎసార్నా? అమ్మా నాన్నలు మంచిగా చెప్తే వినకపోతే తిడతారు, అప్పటికే వినకపోతే ఏం చేస్తారు? కొడతారు. ఉలి దెబ్బలు ఎన్ని తిడితే అన్ని ఉలి దెబ్బలు, ఎంత కొడితే అన్ని ఉలి దెబ్బలు. ఎసార్నో? వాళ్ళు ఎప్పుడైనా తిట్టారు కొట్టారు అనుకోండి, ఇంకా బాగా తిట్టు, ఇంకా బాగా కొట్టు అనాలి. అర్థమైందా? నేను మారతానని చెప్పాలి. మారలేకపోయినాం అనుకో, మారలేకపోతున్నా ఇంకొద్ది గట్టిగా కొట్టప్పుడు మారతాను అని అడిగి మరీ కొట్టించుకోవాలి. కొట్టాలంటే తిట్టాలంటే వాళ్ళకి ఎంత శక్తి. ఒక తిట్టాలంటే కోపం తెచ్చుకోవాలి, కోపం రావాలంటే నెల రోజులు ఆహారం తింటే వచ్చిన శక్తి 1 నిమిషంలో ఖర్చు అయిపోద్ది కోప్పడితే. పాపం వాళ్ళు త్యాగం చేస్తున్నారు, మీ మీద కోపంతో వాళ్ళ శక్తి అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. అర్థమవుతుందా? జై గురుదేవా. నాకు కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అబ్బో భలే చెప్పారు. ఏ సినిమాలో ఉంది ఇది? గబ్బర్ సింగ్. అబ్బో ఈ బుడత చెప్తుంది మంచిగా, గబ్బర్ సింగ్. ఒక్కరు కాదు, షేర్ ఖాన్. ఇదే సినిమాలో ఉంది. ఆహా. మరి సినిమాలో ఎంత సూపర్ స్టార్ అయినా పంచు డైలాగులు ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది, పంచు డైలాగులు పెడతారు. ఎసార్ను? మరి మన జీవితం అనే సినిమాలో సూపర్ స్టార్ ఎవరు? మనమే. చెప్పండి మంచిగా. మరి మన జీవితం అనే సినిమా కూడా సూపర్గా డూపర్గా హిట్ కావాలి కదా. 2 ఉంటే ఆ జీవితం హిట్ అయినట్టు. ఏమిటి ఆ 2? సంపూర్ణ ఆరోగ్యం. చెప్పండి ఒకసారి. సచ్చిదానందం. ఈ ఆనంద తాండవం చేసినంతసేపు సచ్చిదానందంలో ఉన్నారు. మీకు గతం గురించిన బాధలు లేవు, భవిష్యత్తు గురించిన భయాలు లేవు. 375 సెకండ్లు, 6 నిమిషాల 15 సెకండ్లు ఉంటుంది కరెక్ట్గా ఆ సాంగ్, ఆ భజన. 375 సెకండ్లు మీరు సచ్చిదానంద స్థితిని అనుభవించారు. భగవంతుడు అంటే నిత్య నూతన ఆనందం, నిత్యం ఆనందం ఉంటుంది. అది కొత్తగా ఉంటుంది. ఆ కొత్త ఆనందాలు ఒక్కొక్క భంగిమ ఆనంద తాండవం చేస్తుంటే మీకు చాలా ఆనందంగా అనిపించింది. ఎస్ సార్ నో? అర్థమైందా ఇంతవరకు మంచిగా? సో సంపూర్ణ ఎలా అయితే మంచిగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పంచుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక శిల్పి, 2 బండరాలు. చెప్పండి ఒకసారి. ఒక శిల్పి. మీ అమ్మ నాన్నలు తిట్టినప్పుడల్లా ఏం గుర్తు చేసుకోవాలి? ఒక శిల్పి, 2 బండరాలు. ఉపాధ్యాయులు తిట్టినప్పుడల్లా ఏం గుర్తు చేసుకోవాలి? ఉపాధ్యాయులు కొట్టినప్పుడు కూడా ఏం గుర్తు చేసుకోవాలి? గుర్తు చేసుకుంటారా? ఓకే. సో ఇక దీని తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ ఉంది. ఇంకొకసారి ఆనంద తాళం వేసిన తర్వాత ఆ స్టోరీ చెప్తాను, సరేనా? ఆనంద తాళం ఇప్పుడు మంచిగా అందరూ 100% చేస్తారు కదా. ఉపాధ్యాయులు కూడా అందరూ చేస్తారు కదా. ఆకలి అవుతుందా? అన్నం తిన్నాక మళ్ళీ చేద్దామా? యోగా స్టార్ట్ చేద్దామా? నో ఆకలి వేయట్లేదా?
అసలు ఆకలి ఎట్టుంటుంది గురువుగారు, మీరు ఎంతసేపు ఉండి మేము అంతసేపు ఉంటామనే వాళ్ళ చేతులు ఎత్తండి. అబ్బా, నిజంగానా ఒట్టిగానా? నిజంగానేనా? శభాష్. అయితే మరి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనం అందరము? ఆనంద తాండవం. అందరు రెడీయే కదా? వామ్మో, ఇప్పుడు నేను 5వసారి చేయాలి ఆనంద తాండవం. 60 సంవత్సరాల ముసలోని 5వసారి చేయాలంటే నాకు ఎంత కష్టం ఉంటుంది. అయినా చేస్తాను మీకోసం, ఓకేనా? నేను కొంచెం కొంచెంగా చేస్తాను, మీరు మాత్రం ఫుల్లుగా చేయాలి. నేను కొంచెమే ఎగురుతాను, మీరు ఫుల్లుగా జంప్ చేయాలి. కొంతమంది ముసలమ్మలు అయితే భూమి నుంచి కాళ్ళు కూడా పైకి ఎత్తకుండా ఇట్టిట్టాడు. లాస్ట్కి ఎట్ట చేయాలి? ఇట్లా ఇట్లా జంపు చేస్తాం కదా, అట్లా అప్పుడు ఆ సమయంలో బాగా జంపు చేయాలి. ఇగో ఈ బంగారు తల్లి చూస్తూనే ఉంది, ఆ ముసలమ్మ లెవెల్లో పట్టకరాపంటే పట్టకొస్తుంది కూడా. సో ఈసారి అందరూ మంచిగా, మీలో ఎవరు ముసలమ్మలు లేరు కదా, ముసలయ్యలు లేరు కదా, 100% మంచిగా చెయ్యి యా. ఓకే, ఈసారి ఆనంద తాండవం చేసిన తర్వాత మెడిటేషన్ చేయిస్తా. ఏం చేయిస్తాను? మెడిటేషన్ మీ అందరికీ తెలుసా? ఎలా చేయాలి? వావ్, అలా కూర్చున్నారు కరెక్టే. ఏకాగ్రత దేని మీద ఉండాలి? శ్వాస మీద. శ్వాస ఆగుద్దా? లోపలికి పోద్దా? బయటకు వస్తుందా? అలా కదలకుండా ఎంతసేపు కూర్చోవాలి? 2 గంటలా? 2 గంటలు కదలకుండా కూర్చుంటారు. ఎవరు చెప్పారు 2 గంటలు కూర్చోమని? ఎవరు చెప్పారు? అది కాదు, మీరు చెప్పారు ఆన్సర్ కరెక్టే. అలా కూర్చోమని ఎవరు చెప్పారు 2 గంటలు చేయాలని? నేను 2 గంటలు ధ్యానం చేయాలని చెప్పలేదమ్మా. వామ్మో, 2 గంటలు చిన్ముద్ర పెట్టమన్నాను కానీ ధ్యానం చేయవలే. చిన్ముద్ర 2 గంటలు పెట్టాలి. ధ్యానం ఎంతసేపు చేయాలంటే ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు. 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు. ఓకే, 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 15 నిమిషాలు. మీరు అదృష్టవంతులు, 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు చేయాలి. అలా మీ ఉపాధ్యాయులకి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎన్ని నిమిషాలు చేయాలి? 55 నిమిషాలు. వాళ్ళు అంత ఎక్కువసేపు ఎందుకు చేయాలి? వాళ్ళకి చెత్త చాలా ఉంది కాబట్టి. నేను మీ ఉపాధ్యాయులు అంటలేను, పెద్దవాళ్ళు. మీరు కూడా ఆ వయసుకు వచ్చినప్పటికీ అలాగే అయిపోతారు. ఇప్పటి నుంచి ధ్యానం చేస్తే అందులో చెత్త తక్కువ ఉంటుంది, అప్పుడు ధ్యానం తక్కువసేపు చేసినా సరిపోతుంది. ఎస్ ఆర్ నో? దీనికి మరొక కోణం కూడా ఉంది. పెద్దలకు బాధ్యతలు ఎక్కువ, వాళ్ళకి శక్తి ఎక్కువ, అందుకే శక్తి ఎక్కువ అవసరం. అందుకే వాళ్ళు ఎక్కువసేపు చేయాలి. ఓకే, జై గురుదేవా. రెడీగా మరి ఆనంద తాండవానికి? నాకైతే నీరసంగా ఉంది, నేను కొంచెమే చేస్తాను, మీరు బాగా చేయాలి. మీరు బాగా చేస్తుంటే నాకు ఉత్సాహం వచ్చి, ఆ ఉత్సాహానికి శక్తి వచ్చి అప్పుడు చేస్తా మంచిగా. అందరు లేచి నిలబడండి. ఇంకా కమాన్, టాటా బై బై చెప్పండి అందరూ. టాటా. అందరు చెప్పట్లేదు అక్కడ, ఇటు బాయ్స్ చెప్పట్లేదు, మీరు చెప్పలేదు. ఆపుతున్నారు ఎందుకు? మళ్ళీ నేను ఆపమనేంత వరకు టాటా బై బై అని అంటూనే ఉండాలి. ఓకే, ఎవరికి టాటా బై బై చెప్తున్నారు? కాదు, బాధలకు, భయాలకు, టెన్షన్లకు, మతిమరుపుకు. తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. ఏమని? ఇగో ఇలా ఒక స్టెప్ ఉంది కదా, దాని అర్థం ఏంటి? రా రా. ఎవరిని రమ్మని? ఆరోగ్యాన్ని, ఇంకా జ్ఞానం, ఇంకా ఏకాగ్రతని, జ్ఞాపశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని. అర్థమైందా? లక్ష్మీదేవిని, అందరినీ రా రా అని పిలుస్తున్నాడు. ఏదో ఒకసారి పిలవండి, రా రా రా. అక్కడ ఆ మూలను చేస్తలేరు. ఈ మూలన 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా,
ఇంటర్ వాళ్ళ, నైన్త్ వాళ్ళకి ఇంత అహంకారం ఎందుకుంది? పెద్దవాళ్ళకు ఉంటుంది కానీ అసలు 10th క్లాస్ వాళ్ళకు ఉంటుంది అహంకారం. ఇంతవరకు నాకు తెలుసు. అప్పుడే 9th వరకు వచ్చేసింది. అది ప్రమోషన్ వచ్చిందా? అరే మంచిగా చిన్నపిల్లలాగా ఇలా ఇలా అంటా ఉండాలి. కమన్ రెడీ, మళ్ళీ ఆపోజిట్ ఇలా రా రా రా. జై గురుదేవా. ఓం. ఆనంద తాండవంలో ప్రతి భంగిమకి ఒక అర్థం ఉంది. ఇప్పుడు రెండింటి గురించి నేను అర్థాన్ని వివరించా, మిగతా వాటి గురించి మళ్ళీ వచ్చినప్పుడు వివరిస్తా. అర్థం తెలిసినా తెలియకపోయినా చేస్తే చాలు ఫలితం వస్తుంది. చెప్పండి ఒకసారి, చేస్తే ఫలితం వస్తుంది. ఓకే, రెడీయా? కమాన్, 2 చేతులు పైకెత్తండి. 1 2.
ఆరోగ్య భారత్కి, ఆనంద భారత్కి, ఆధ్యాత్మిక భారత్కి, ఐశ్వర్య భారత్కి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. 3 లెక్క పెట్టి లోపల కూర్చోవాలి. 1 2 3. ఎవరు నిలబడ్డారు పట్టుకోండి వాళ్ళని. ఇంకా కవన్ స్టార్ట్ గేమ్ స్టార్ట్. చిన్నముద్ర, బ్యాక్ బోన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. స్టార్ట్ గేమ్ స్టార్ట్ ఫర్ 2 minutes జరుగుతుంది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది. వెచ్చటి ఆవిర్లు విడుదలవుతున్నాయి శరీరం నుంచి. స్పష్టంగా ఇది తెలుస్తుంది. శ్వాస బలంగా లోపలికి వెళ్తుంది, బలంగా బయటకు వస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరిగింది, మీరు ఆక్సిజన్ పెరిగింది. అనవసరపు ఆలోచనలు తగ్గిపోయాయి, భయాలు తగ్గాయి, బాధలు తగ్గాయి. శ్వాసను గమనిస్తూ ఉండండి. అలాగే మొదటి కంటే ఇప్పటికి శ్వాస కొంచెం నెమ్మదించింది. గురూజీ అనే యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు మీ వీడియోలు కనపడతాయి. ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు కళ్ళు మూసి కూర్చోవాలి. ఇంకా సగం కన్ను కూడా తెరవద్దు, ఒక్క కన్ను కూడా తెరవద్దు. మీ శ్వాస శరీరానికి ఉన్న కళ్ళు మూసి మనసుకున్న కళ్ళు తెరవాలి. మీరు మనసు మూసినా చూడండి, మీ అమ్మ ముఖం కనపడుతుంది, మీ అమ్మ కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతుంది? మనసు యొక్క కళ్ళ నుండి కనపడుతుంది అమ్మ. చూడండి, మీ నాన్నగారు కనపడుతున్నారు. మీ ఆనంద తాండవం చూసి చాలా ఆనందిస్తుంది. యూట్యూబ్లో మీ ఆనంద తాండవం మీ ఇంట్లో పెడితే మీ నాన్న చూసి చాలా ఆనందపడుతున్నారు. ఆ దృశ్యం చూడండి, చూడగలుగుతున్నారు. మీ మనసు శరీరానికి కళ్ళు ఉన్నట్టే మనసుకు కళ్ళు ఉంటాయి. ఆ మనసు కళ్ళని బాగా యాక్టివేట్ చేసుకోవాలి. అదే మానసిక శక్తిని యాక్టివేట్ చేసుకోవాలి. ఒక పెద్ద అడవి ఉంది.